ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్థ తిథి నాడు ఈ తల్లికి ప్రీతికరమైనది. ఈ రోజు ఇక్కడ మహా అన్నదానం జరుగుతుంది. శత్రు విజయమునకు, శత్రు సమూహములను స్తంభింప చేయుటకు, రాజ్య ప్రాప్తికి, దుర్లభమైన మోక్ష ప్రాప్తికి ఉపాసించవలెను. విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వారు, అలాగే విదేశాల్లో మంచి ఉద్యోగం మరియు దివ్య జ్ఞానం రావాలన్నా ఈ మాత ఆరాధన చేయడం శుభదాయకం. తాంత్రికులు అతీంద్రియ శక్తులు మరియు సిద్ధి ప్రాప్తి కొరకై ఈమెను ఉపాసిస్తారు. గురూపదేశం ఉంటేనే అమ్మవారి ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం వజ్ర వైరోచనీయే హం హం ఫట్ స్వాహ. వైశాఖ శుద్ధ చతుర్థ తిథి ఈ తల్లికి ప్రీతికరమైనది. ఈ అమ్మనే పరశురాముని తల్లి అయిన రేణుకాదేవిగా ఉద్భవించింది. ఓం శ్రీం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇంత శక్తివంతమైనటువంటి చిన్నమస్తా అమ్మవారిని మీరందరూ తప్పకుండా దర్శించుకోవాలని అనంత సనాతన ధర్మ ఛానల్ తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో చూసిన అనంత సనాతన టీవీ ప్రేక్షకులందరికీ మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ నెరవేరాలని అమ్మవారి చరణాలకు శరణాగతితో మా యొక్క ప్రార్థన. నమస్కారము. మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి.